దేవుడు నేను యెహోవానగు నేను, భయపడకము, నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. సహాయము చేస్తానని దేవుడు నిశ్చయముగా మనకు సహాయము చేస్తాడు. దేవుడు సహాయము చేస్తే మన జీవితాలు కలిగే అనుభవాలు క్లుప్తంగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పౌలు భక్తుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, అక్క మరలా ఒకసారి చదవండి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు సహాయము చేస్తే ఆ మనిషిలో కలిగే అనుభవం ఏంటంటే, దేవుడు మనిషికి సహాయం చేస్తే ఆ మనిషి ధైర్యాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి సహాయం చేస్తే ఆ మనిషి ఏం చేస్తాడంటే ధైర్యాన్ని పొందుకుంటాడు. కనుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, పౌలు భక్తుడు అంటాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. వాస్తవంగా మనిషి ఏ ధైర్యాన్ని బట్టి మాట్లాడతాడు? ఒక మనిషి ఏ ధైర్యాన్ని బట్టి అంత అహంకారంతో విర్రవీగుతాడు? కొంతమంది మనుషులు విర్రవీగుతూ అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు కొన్ని ధైర్యాన్ని చూసుకొని, వాళ్ళకున్నటువంటి కొన్ని సపోర్ట్ చూసుకొని విర్రవీగుతూ ఉంటారు. కానీ క్రైస్తవులైనటువంటి మనము ఏ ధైర్యాన్ని బట్టి మనం మాట్లాడాలి, ఏ ధైర్యాన్ని బట్టి మనము ధైర్యంగా ముందుకు కొనసాగించబడాలి అంటే ప్రభువే మనకు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడే నాకు సహాయకుడు అన్నటువంటి ధైర్యాన్ని బట్టము అన్నటువంటి ధైర్యాన్ని బట్టి మనము చెప్పగలగాలి. అంటూ ఉంటారు, ఇంత శ్రమ వచ్చినా, ఇంత బాధ వచ్చినా, ఇంత కృంగిపోయినా నువ్వు ఇలా ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ధైర్యంగా ఇంకా దేవుని ఎలా సేవించగలుగుతున్నావు? ఇంకా దేవుని మందిరానికి ఎలా వెళ్ళగలుగుతున్నావు? క్రమం తప్పకుండా దేవుని మందిరంలో ఎలా కనబడగలుగుతున్నావు? నీకు కలిగినటువంటి శ్రమ, నీకు కలిగినటువంటి అవమానం, నీకు కలిగినటువంటి శోధన, నీకు కలిగినటువంటి వ్యాధి అది వర్ణ అతీతం కదా. నువ్వు ఎలా దేవుని మందిరంలో కనబడుతున్నావు? నీకున్న ధైర్యం ఏంటి అని క్రైస్తవులైనటువంటి మనల్ని ఎవరైనా అడిగితే మనం చెప్పగలిగిన మాట ఏంటి తెలుసా? ప్రభువే నాకు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువే నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు అని ధైర్యముతో మనము చెప్పగలగాలండి. ధైర్యంతో మనం చెప్పగలగాలి. దేవుడు ఒక వ్యక్తికి సహాయము చేస్తే ఆ వ్యక్తి జీవితంలో కలిగే మొట్టమొదటి అనుభవం ఏంటంటే ధైర్యాన్ని పొందుకుంటారు. వాస్తవంగా ఈ మందిరం, ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించినప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి జీవితం నాది. ఈ ప్రాంతంలో మందిరాన్ని ఇక్కడ పరిచయం ప్రారంభించాను అన్నప్పుడు కొంతమంది చెప్పినటువంటి మాటలను బట్టి నిజంగా ఇంకా ఆపేసుకొని ఇంటికి పోతే బాగుంటుంది, ఇంకా ఆపేసుకొని నేను వెళ్ళే మందిరానికి వెళితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా కలిగింది. కానీ పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు, చెయ్యి పట్టినవాడు చెయ్యిని విడిచిపెట్టేవాడు కాదు. ఆ దేవుడు పిలిచాడు కదా, ఆ దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు, ఆ దేవుడే నడిపించుకుంటాడు, ఆ దేవుడే ఈ పరిచర్ని కొనసాగిస్తాడు అన్నటువంటి ఆ నమ్మకం మీద కొనసాగించబడుతున్నప్పుడు దేవుని మహాకృప చేత కొంతమంది సహకరించడానికి కూడా సహకరిస్తూ వచ్చారు. ఒక్కొక్కరి పేరు చెప్తే సమయం సరిపోదు కాబట్టి
ఈ పరిచర్య ప్రారంభించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా వారి సహకారంతోనే నేను ముందుకు కొనసాగించబడుతున్నాను. అలాగే సహకారము ప్లస్ దేవుని సహాయం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి సహాయం ద్వారానే. ఇప్పుడు ఒక వ్యక్తి మనం సహకరించాలంటే దేవుడు ఆ వ్యక్తిని ప్రేరేపిస్తేనే కదా. వారికై వాళ్ళే వచ్చి సహకరించరు. దేవుడు పంపిస్తాడు. ఇదిగో నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు, నీ ప్రాంతానికి నడిపించాను, నీ ప్రాంతానికి తీసుకొని వచ్చాను. ఆ సేవకుని పోషించబడాలన్నా, ఆ సేవకుడు నడిపించబడాలన్నా, ఆ సేవకుడు నిలబడి ఉండాలన్నా, పరిచర్యలు కొనసాగించబడాలన్నా మీరు సహకరించాలని దేవుడు వారిని ప్రేరేపిస్తానే కదా వాళ్ళు సహకరించేది. దేవుని సహాయాన్ని బట్టి కొంతమంది సహకరిస్తూ వచ్చారు. ఈనాటి వరకు పరిచర్య కొనసాగించబడుతుంది. నాకున్న ధైర్యం ఏంటంటే దేవుడు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. నాకున్న ధైర్యం ఏంటంటే ప్రభువే నాకు సహాయకుడు. ఈ మందిరాన్ని కట్టి ఓపెనింగ్ చేసేటప్పుడు కొంతమంది సేవకులకు నేను కార్డు ఇచ్చాను, ఇన్విటేషన్ ఇచ్చాను. కొంతమంది సంతోషంగా వస్తాం బాబు అని చెప్పారు. మరికొంతమంది ఆశ్చర్యపోయారండి. బాలివే ప్రాంతంలో మందిరం కట్టావా? ఎందుకంటే మేము అక్కడ చేయలేక కొద్ది రోజులు చేయలేక అవమాన పాలై మధ్యలో ఆపేసుకుని వచ్చాం. నీకు అనుభవం లేదంటున్నావు, కొత్తగా ఆ ప్రాంతాలకు వెళ్ళావంటున్నావు, నీకు ఏ సపోర్ట్ లేదు, ఏ ధైర్యంతో అక్కడ మందిరం కట్టావు, మళ్ళా మందిరం ఓపెనింగ్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు మాకు నిజంగా నమ్మబుద్ధి కాలేదండి. అని మందిరం ఓపెనింగ్ జరిగేటప్పుడు ఇంచుమించు ఒక 7 మంది పాస్టర్లే ఈ మందిరం కట్టారా లేకపోతే అబద్ధం చెప్తున్నారని చూడటానికే వచ్చారండి. ప్రైజ్ ద లార్డ్. ఈ మందిరం ఓపెన్ అయిన తర్వాత ఎలా సాధ్యం అంటే ప్రభువే నాకు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువే నాకు సహాయకుడు అని ధైర్యంతో మనం చెప్పగలగాలి. ఆ రోజైనా ఈ రోజైనా ఇంకా 10 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా మనం చెప్పగలిగిన మాట ఏంటంటే ఏ విషయంలోనైనా, అది కృంగదీసే విషయమే కావచ్చు, బాధపరిచే విషయమే కావచ్చు, మనిషిని పడగొట్టే విషయమే కావచ్చు, నిందల అవమానాలు ఎదురైనప్పటికీ కూడా కావచ్చు, మనం చెప్పగలిగిన మాట ఒకే ఒకటి ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటంటే ప్రభువే నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్నేం చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అని మనము ధైర్యంగా చెప్పగలగాలి. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు సహాయము చేస్తే మన జీవితంలో కలిగే అనుభవం ఏంటంటే ధైర్యం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో చాలామందిని దేవుడు ధైర్యపరిచిన సందర్భాలు కూడా నేను చెప్తాను. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 28వ వాక్యములో, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 28వ వాక్యములో యెహోషువను దేవుడు ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. 3:28 యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరచి దృఢపరచుము, ఎంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయము. అలాగే యెహోషువ గ్రంథం 1:6లో కూడా ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యములో కూడా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం, మన దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చెను. అక్క యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యమేనా? అది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండును, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చదివాం, యెహోషువ గ్రంథంలో కూడా చదివాం. అక్కడ ఒకే పర్సన్, ఎవరు? యెహోషువ. ఇక్కడ ఎవరు? యెహోషువ. అక్కడ ఉన్నటువంటి యెహోషువ, ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ అని. అక్కడున్న యెహోషువ భయపడుతున్నాడు, ఇక్కడున్న కూడా యెహోషువ భయపడుతున్నాడు. అక్కడున్న ప్రజలతో దేవుడు ఏం చెప్పాడు? వారికి కనపడుతున్నటువంటి దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేంత వరకు వారు ధైర్యపరచాలి, ఆ స్వాధీనం చేసేంత వరకు వారికి నువ్వు తోడుగా ఉండాలని
మోషే ద్వారా హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో కూడా యెహోషువ ప్రజలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చూపించే దేశం, ఆ దేశము చేరేంత వరకు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ ప్రజలను ఆ దేశము చేరేంత వరకు కూడా ఆ ప్రజలను నడిపించాలని యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. మీ పితరులతో నేను చేసినటువంటి ప్రమాణం, వాగ్దాన దేశమును నీ ప్రజలకి, నీ సంతతికి నేను స్వాస్థ్యముగా ఇస్తానని మాట ఇచ్చాను. ఈ ప్రజలు ఆ దేశంలో ప్రవేశించేంత వరకు కూడా నీవు వారిని నడిపించాలి అని యెహోషువతో దేవుడు చెప్పాడు. కానీ నడిపించడానికి గల కావలసినటువంటి అనుభవం ఏంటంటే ధైర్యం కావాలి. యెహోషువ ప్రజల్ని ఆ దేశము చేరేంత వరకు నడిపించడానికి గల కావలసినటువంటి అనుభవం ఏంటంటే ధైర్యం కావాలి. మోషే ఎంతో మంచి నాయకుడు, ఎంతో సాత్వికుడు, ఎంతో ప్రార్థనాపరుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడే. ప్రజలే మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది యెహోషువ కళ్ళతో చూశాడు. మోషే అంతటి నాయకుడి మీదనే ప్రజలు తిరుగుబాటు చేశారు. మోషే అంతటి నాయకుడి మీదనే ప్రజలు తిరగబడ్డారు. మోషే అంతటి నాయకుడినే ప్రజలు తిరస్కరించారు. మరి నన్ను ఎట్లా లెక్క చేయగలుగుతారు వీళ్ళు? నన్ను అస్సలు లెక్క చేయరు, నా మాట అస్సలు లెక్క చేయరు. ఈ ప్రజల్ని నేను ఎలా నడిపించాలని మనసులో కృంగిపోతున్నాడు యెహోషువ. అధైర్యపడుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు, వణికిపోతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నడిపించబడుతున్నటువంటి ప్రజల్ని అయ్యా అలా వెళ్ళకండి అని చెప్పేంత ధైర్యము, సాహసము కూడా యెహోషువలో లేదు. ఎందుకంటే ఎక్కడ అలుగుతారో, ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ తిరస్కరిస్తారో, ఎక్కడ అవమానకరంగా మాట్లాడతారో అని తెలియని భయం. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రజల్ని నడిపిస్తున్న సేవకులలో కలిగేటువంటి భయం కూడా అదే. ఎవరైనా వాక్యానుసారంగా నడిపించబడకుండా, వాక్యానికి విరుద్ధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు అమ్మ అలా నడవకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పడానికి భయం. ఎందుకంటే ఎక్కడ తిరగబడి మాట్లాడతారో, ఎక్కడ తిరస్కరిస్తారో, ఎక్కడ మందిరానికి ఆగిపోతారో, ఎక్కడ లేనిపోని మాటలు చెప్తారో అనేటువంటి భయము చేత ప్రతి సేవకుడు కూడా భయపడుతూ ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి సేవకులు భయపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. కనుకనే యెహోషువ కూడా భయపడుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను వారికి ఇచ్చేదనటువంటి వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజలను స్వాధీనపరిచెదవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువ భయపడుతున్నప్పుడు దేవుడు అతనికి ధైర్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాల నుండి మీరు గమనించండి, విశ్వాసులకు చెప్పుకోలేని పరిస్థితి. సేవకుడు విశ్వాసులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, విశ్వాసులు సేవకునికి లోబడనటువంటి పరిస్థితి. అన్న ఈరోజు ఏమన్నా పని ఉంది, అక్కడికి వెళ్దాం వస్తారంటే, నాకు పని ఉంది పో అక్క, ఈరోజు మందిరంలో కొంచెం పరిచయం ఉంది, వచ్చి చేస్తే బాగుంటుంది అక్క అంటే, నాకు పని ఉంది బా, నాకు పని ఉందియా, నేను రాలేను. సరే అని చెప్పేసి ఏదో వాళ్ళ పనిలో ఉండి వాళ్ళే రాలేకపోయారని చెప్పేసి సేవకుడు ఆ రోజు ఆదివారము దేవుని మందిరంలో పరిచయం చేస్తే కలిగే ఆశీర్వాదాల గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు, ఈ మాట కొంతమంది పని చేయడానికి రారండి, దేవుని పరిచయం చేస్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటారని దేవుడు తన మాట చేత మనతో మాట్లాడినప్పుడు, ఈ ఆశీర్వాదము పొందుకోవాలని దేవుడి మాటలు ప్రేరేపించి పలికినప్పుడు ఆ మాటలు అంగీకరించట్లేదు, పరిచయం చేయట్లేదని వాక్యములు చెప్తే వెంటనే లేచి మాట్లాడేది. ఆహా, ఆ రోజు నేను పిలిచినప్పుడు రాలేదని కదా ఈరోజు వాక్యాలు చెప్తున్నావు. ఏమన్నా చెప్పినా ప్రాబ్లమే,
చెప్పకపోయినా ప్రాబ్లమే. చెప్పకపోతే పరిచర్య ఎలా చేయాలో తెలియని పరిస్థితి. దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఏ ఆశీర్వాదం సంపాదించుకుంటామో తెలియని పరిస్థితి చెప్పకపోతే. చెప్తేనేమో పాటించరు. సేవకులు తల్లడిల్లిపోతున్నారండి. సంఘాన్ని నడిపించుకోలేక, సంఘాన్ని పోషించుకోలేక, సంఘానికి చెప్పుకోలేక, సంఘం చెప్తే ఎలా అంగీకరిస్తుందో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా మాట్లాడుతారనేటువంటి భయము చేత సేవకులు చెప్పడానికి కూడా భయపడుతున్నారండి. నా ప్రియమైన వాళ్ళరా, ఒక సేవకుడు అంటారు, అన్న మీరు ఒక్కలే కష్టపడుతున్నారు కదా, మీకు సహకారంగా ఎవరినో ఒకరిని పిలిపించుకోవచ్చు కదా అని అడిగితే వాళ్ళు రారండి. ఏదైనా పిలిచినా కూడా వాళ్ళని పిలవాలంటే భయంగా ఉంటుందండి. పిలిస్తే ఈ మాట వాళ్ళు ఎలా అంగీకారంగా ఉంటుందో, లేకపోతే ఈ మాట వాళ్ళని ఎలా బాధ పెడుతుందేమో అన్నటువంటి భయము చేత వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నానండి. కాబట్టి వాళ్ళకి చెప్పి బాధ పెట్టి నేను బాధ పెట్టేదానికంటే కూడా నా పని నేనే చేసుకుంటే బాగుంటుంది కదా అని సేవకులే కష్టపడినటువంటి సందర్భాలు కొక్కొల్లలుగా మేము చూస్తున్నామండి. కారణం ఏంటంటే సేవకుల్లో ఉన్నటువంటి భయం ప్రజలు లోబడటం లేదని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువను దేవుడు కూడా ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. మోషే అంతటి నాయకునికే వీళ్ళు లోబడట్లేదు, నన్ను ఎలా లెక్క చేయగలుగుతారని భయపడుతున్నప్పుడు దేవుడు యెహోషువను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం సంతోషంగా. హల్లెలూయా కాస్త బిగ్గరగా చెప్దామా. హల్లెలూయా. మీలో ఉన్న నిద్రమత్తు వదిలిపోవును గాక. అంటే మీకు నిద్రమత్తులో ఉన్నారని అర్థం. ఇప్పుడు ఎవరిని ధైర్యపరిచాడు దేవుడు? యెహోషువను ధైర్యపరిచాడు. రెండో వ్యక్తిని కూడా దేవుడు ధైర్యపరిచాడు. ఆ మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అంతవరకు చాలు. ఒక్క నిమిషం ఒక్కలాగా ఉండండి. ఇక్కడ దావీదు ఎవరు? ద కింగ్ ఆఫ్ డేవిడ్. ఎవరు? దావీదు రాజును ప్రజలు ఏం చేశారంటే కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ కలిసి తలా ఒక రాయి చేతబట్టుకొని దావీదును చంపుదము రండి అని వచ్చారు. ఒక రాజునే ప్రజలు చంపడానికి తిరస్కరించారంటే, ఒక రాజునే ప్రజలు చంపడానికి నిర్ణయించుకొని రాళ్ళు చేతబట్టుకొని వచ్చారంటే ప్రజలందరూ కూడా తిరగబడి ఆ రాజును చంపడానికి వచ్చినప్పుడు ఆ రాజు పరిస్థితి ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఎలాగుంటుంది? ఒక మనిషి నిలబడినప్పుడు 10 మంది కొట్టడానికి వస్తే ఆ మనిషిని మనం వెళ్ళి నీ ఫీలింగ్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తున్నారు కదా, నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని ఇంటర్వ్యూ చేస్తాం. ఒకవేళ దావీదుని మనం చేద్దాం అనుకున్నాం అనుకోండి, దావీదు అక్కడ నిలబడి ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే రాళ్ళు చేతబట్టుకొని దావీదును చంపుదాము రండి అని ప్రజలందరూ కూడా గుమికూడి వస్తున్నారు. అప్పుడు దావీదు పరిస్థితి ఎలాగుంటుంది? అక్కడ నేను గమనించినటువంటి మాట ఏంటంటే దావీదు ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చాడండి. ఏడవడానికి కూడా దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులు బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అక్కడ దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు, అంటే శక్తి చాలనంతగా ఏడ్చాడు. అంతగా ఏడవడం గల కారణం ఏంటంటే దావీదు భార్యలను దోచుకొని పోయారు, పిల్లలు దోచుకొని పోయారు, తన ప్రజలను దోచుకొని పోయారు. దావీదుకు ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని, ఆస్తిని, పిల్లలని, పశువులని, మందల్ని, సమస్తాన్ని కూడా శత్రువులు దోచుకొని పోయారు, అమాలేకీలు దోచుకొని పోయారు. ఇంకా దావీదు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఒక రాజు అయ్యుండి శత్రువులు దోచుకొని పోతామంటే ఏమీ చేయలేని స్థితిలో దావీదు నిలబడినప్పుడు
ప్రజలందరూ కూడా ఈ అనవసరమైన రాజు మనకు అవసరం లేదు, ఈ వ్యర్థమైన రాజు మనకు అవసరం లేదు, ఈ పనికి మాలిన రాజు మనకు అవసరం లేదని విసిగిపోయి రాళ్ళు చేత పట్టుకొని దావీదుని చంపడానికి వస్తున్నారండి. అప్పుడు దావీదు ఎలా ఉండాలి? ఇంక చంపండి, మా ఏం చేద్దాం, నా చేతగానితనమే, నేను అంగీకరిస్తున్నాను, నన్ను చంపేసేయండి, దేశాన్ని సక్రమంగా పాలించాలని ఒక చేతగాని రాజుగా నేను నిలబడి ఉన్నాను, చంపేసేయండి అని అనాలి. అంతేనా కాదా? ఒక ప్రధానమంత్రికి రష్యాలోనో ఏదో దేశంలో ఈ మధ్యన చూశాను న్యూస్లో, బంగ్లాదేశ్ ఒక స్త్రీ ప్రధానమంత్రిని ఉరివేసి చంపారు. ఎందుకంటే ఆమె పరిపాలన అంత చేతగానిగా మారిపోయింది. ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించి కాల్పులు జరిపించి సామాన్య ప్రజలను చంపించేసింది. కాబట్టి ఆమె చేతగాని పరిపాలన బట్టి ఆ ప్రధానమంత్రి ఏం చేశారంటే ఉరివేసి చంపారు. వాస్తవంగా అదే, చేతగాని వాళ్ళను, చేతగాని పరిపాలకుల్ని కోర్టు అయినా వారి శిక్ష విధిస్తుంది, లేదా ప్రజలైనా శిక్ష విధిస్తారు. రాజు దావీదు చేతగాని వాళ్ళలాగా నిలబడి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంట్లో మీ భర్త ఒక్కడే మీ మీద తిరగబడితే నేను చచ్చిపోతానయ్యా, నేను బతకలేను, ఇంక నేను ఇంట్లో నేను ఉండలేను అంటారా అన్నారా? చెప్పండి మా, నా కడుపున పెట్టిన పిల్లలు నా మాట వినడం లేదు, నీ ఇంట్లో ఉండడమే అనవసరం, నేను మా అమ్మోళ్ళకి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకా మా అమ్మలు కూడా రానివ్వలేదంటారా, రైలు పట్టాల మీదకి వెళ్ళిపోతాను, ఇంకా లేదంటే సింపుల్గా వాసన వెళ్ళింది ఇంట్లో, ఇంకా లేదంటే మా చీర ఉంది, ఫ్యాన్ ఉంది, ఊరేసుకొని చచ్చిపోతాను అంటే ఒక్క మనిషి ఆపోజిట్గా మారిపోతే మన స్థితి ఏమైపోతుందంటే చచ్చిపోదాం అన్న ఆలోచన వస్తుంది. కానీ వేల మంది ప్రజలు దావీదును చంపడానికి రాళ్ళు రువ్వి చంపుదామని సిద్ధపడి వస్తున్నప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చదువుదాం. చదవండి అక్క. దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని అక్క 8వ వచనం చదవండి అక్క. నేను ఈ దండును తరిమిన ఎడల యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకున్నావని సెలవిచ్చాను. కాబట్టి ఇక్కడ చాలక ఇక్కడ చదివితే దావీదును ఎందుకు ప్రజలు చంపాలనుకున్నారు చెప్పాలి. మీరు త్వరగా చెప్తే నేను ముగిస్తాను. ఎందుకు చంపాలనుకున్నారు? శత్రువులందరూ తమకున్నటువంటి అన్నిటిని తోచుకొని పోయారు కాబట్టి నువ్వు ఒక చేతగాని రాజు అని నేను చంపడానికి ప్రజలు రాళ్ళు తీసుకొని వచ్చారు. వెంటనే దావీదు ఏం చేశాడు? చంపేయండి, నేను ఒక చేతగాని రాజునిలే అని తల వంచాడా? తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఏవైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని కూడా తిరిగి సంపాదించుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి మా హల్లెలూయా. ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని మరలా తిరిగి సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు రాళ్ళున్న చేతులు ఏమయ్యాయి అంటే రాళ్ళు కాస్త బొకేలుగా మారాయి. అర్థమవుతుందమ్మా? రాళ్ళు పట్టుకొని చంపాలన్నటువంటి ప్రజలు చేతులలో రాళ్ళు ఉండాల్సింది రాళ్ళకు ప్రతిగా బొకేలుగా మారిపోయాయి. రాజు నిన్ను చేతగా అనుకున్నామయ్యా, నిన్ను చిన్న చూపు చూసామయ్యా, నువ్వు ఇంత బలాఢ్యుడు అని, ఇంత బలశౌర్యం కలిగిన వాడవని, ఇలా ధైర్యంగా మరలా వాడిని జయిస్తావని, కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా తిరిగి సంపాదిస్తావని మేము అనుకోలేదయ్యా అని రాళ్ళు ఉన్నటువంటి చేతులే పుష్పాలు అంటే బొకేళ్ళతో ఆయన గణపరుస్తూ ఉన్నారు. లోకం ఏం చేస్తుందంటే మనిషి ఎక్కుతున్నా చూడలేరు, మనిషి పడిపోతున్నా చూడలేరు, మనిషి పచ్చగా ఉన్నా చూడలేరు, తెల్లగా ఉన్నా చూడలేరు. లోకమే అలాంటిది. చేతగాని వాడవని రాళ్లతో కొట్టడానికి, చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రజలే
కోల్పోయిన సమస్తాన్ని మరలా సంపాదించుకున్న తర్వాత దావీదును కూడా మరలా అభినందిస్తున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు సహాయము చేస్తే మనకు కలిగే అనుభవం ఏంటంటే ఏంటి? ధైర్యాన్ని పొందుకుంటాం. దేవునికే మహిమ కలుగును గాక. భయపడ్డామనుకోండి ఇంకంతే, అపవాది జయిస్తాడు. ఇప్పుడు దావీదు ఇంకా ఏం చేద్దామమ్మా, ఒక్కని ఉన్నాను, నాకు ఎవరు సహకారంగా లేరు, లేకపోతే ఎవరు నా మాట వినడం లేదు అని చెప్పేసి ఒక చేతగాని వాళ్ళలాగా పడిపోయాడు అనుకోండి, తమ జీవితము అంతటితోనూ ముగించబడిపోయేది. సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిన వాడవైతే చేతగాని వాడు అవుతావు. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయామనుకోండి, చేతగాని వాళ్ళం అయిపోతాం. కానీ దావీదుకు శ్రమ వచ్చింది, అతడు కృంగిపోయి ఉంటే చేతగాని వాడు అయిపోయేవాడు. కానీ అప్పుడు ఏం చేశాడు దావీదు? తమ దేవుడైన వాళ్ళకున్నటువంటి నాయకులను బట్టి, సైన్యాన్ని బట్టి, లేకపోతే జ్ఞానవంతులను బట్టి, లేకపోతే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాలలో కూడా ఇటువంటి శోధనలు ఎదురవుతాయి. నీ భర్తే నీకు విరోధంగా మాట్లాడచ్చు, నీ భార్య నీకు విరోధంగా మాట్లాడచ్చు, నీ పిల్లలే నీ చావును కూడా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. మా అమ్మ ఇప్పుడు చచ్చిపోతుందో మా ఇంట్లో అప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి అని చెప్పిన పిల్లలు కూడా ఉన్నారు. మా నాన్న లేకపోతే మేము ప్రశాంతంగా ఉంటామండి అని చెప్పిన పిల్లలు కూడా లేకపోలేదండి. సమాజం అలా ఉంది, అలా నడిపించబడుతుంది. కానీ కుటుంబంలో ఉన్న వారైనా, సమాజమైనా, సంఘంలో ఉన్న ఎవరైనా కూడా మనకు విరోధంగా లేచినప్పటికీ కూడా మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం నిక్కి నీలిగి నిలబడాలి. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోతే చేతగాని వారిలాగా మారిపోతాం. మనము శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుడైన యెహోవాని బట్టి ఏం చేసుకోవాలి? నాకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? నా సర్కిల్ అంటే ఏమనుకుంటున్నావు? ఫోన్ కొడితే 100 మంది వస్తారు అని నా ఫ్రెండ్స్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? కట్టలు బేరువాళ్ళ పేర్చున్నా నా ధనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మనము మన దేవుడైన యెహోవాని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తా. పొలిటికల్ చెప్పచ్చో లేదు కానీ, అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా కానివ్వండి, ఎవరైనా లోకవస్తుల్లో ఎదిగిన వాళ్ళని బట్టి మనము నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ఎదిగారు అనేది కూడా నేర్చుకోవడంలో తప్పేం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది? 2 ఎమ్మెల్యేలు, వాళ్ళ అమ్మ ఆయన 2 ఎమ్మెల్యేలు. తర్వాత పోటీ చేసిన తర్వాత 11 మంది 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత అతను జైలు వేసిన తర్వాత తన పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే జీరో, గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత అతడు బహుశా క్రైస్తవుడినే చెప్పట్లేదు కానీ ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి. ఒక వ్యక్తి ఎదిగినప్పుడు అతనిలో కొన్ని మనం నేర్చుకోగలగాలి, ఎవరైనా కూడా నేర్చుకోగలగాలి. అతడు 12-11 సీట్లతో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతనికి సహాయం చేశాడు. 151 సీట్లతో అత్యధికమైన మెజారిటీతో గెలిచాడు. అతడు పడిపోయిన తర్వాత అక్రమ కేసులు పెట్టి అన్ని జైలు వేసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కున్న తర్వాత ఇంకా నా పరిస్థితి అయిపోయిందిలే అని కాముగుండిపోయింటే 2019 గెలిచేవాడు అంటారా? ప్రతి ఒక్కరికి ఆదర్శం అండి నేను చెప్తున్న ఈ మాట. అతడు జైల్లో పడినప్పుడు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయినప్పుడు, గ్రౌండ్ లెవెల్కి పడిపోయినప్పుడు ఇంకా నా పరిస్థితి అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అని కృంగిపోతే 2019 గెలిచేవాడా? చెప్పండి మా, గెలిచేవాడు కాదు. అతడు తమ దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడేమో తెలీదు, మరలా నిక్కి నీలిగి నిలబడ్డాడు. మరలా ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా ఒడిదుడుకులనే ఎదురవుతూ ఉంటాయి. ఎప్పటికీ పైన ఉంటామని అనుకోకూడదు. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే కృంగిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్, కృంగిపోకూడదు. మనం ఏం చేయాలా? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుడైన యెహోవాని బట్టి చెప్పాలి మా. ఇప్పుడేం బాగానే చెప్తారు, అప్పుడు ఉండవు. చెప్పండి మా, మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము మన దేవుడైన యెహోవాని బట్టి, ధైర్యం అంటే అనేక రకాలుగా ఉంటాయి. మన దేవుడైన యెహోవాని బట్టి
నాకు ఎస్ఐ బాగా తెలుసు, డిఎస్పి కంచి తెలుసు నాకు. అది కాదు మన ధైర్యం. మన దేవుడైన యెహోవాని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడే మనం ధైర్యాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు, యోహాను ఇద్దరు సువార్త ప్రకటిస్తుంటే ఇప్పటికే కొంతమంది సేవకుల్ని సజీవ దహనం చేశారు, చంపేస్తున్నారు. ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ యేసు అనే నామం పలికినా కూడా ధారాళంగా పట్టుకొని చంపేస్తున్నారు. మీరేంటి ప్రాణ భయం కూడా లేకుండా ఇలా సువార్త ప్రకటిస్తున్నారు? ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఎక్కడైనా ఎలాగైనా మీరు యేసు అనే నామం పలికితే మిమ్మల్ని చంపేస్తాం అని కొంతమంది సైనికులు వచ్చి బెదిరిస్తున్నారండి. అప్పుడు వారిని తీసుకొని వెళ్ళి ఆ ప్రధాన యాజకుడి దగ్గర నిలబెట్టినప్పుడు కూడా అంటున్నారు, అయ్యా ఇదివరకు మీకు చెప్పాం కదా ఎక్కడ సువార్త ప్రకటించకూడదని, ఎక్కడ యేసు అనే నామం పలకకూడదని మీకు చెప్పాం కదా, ఏంటి మీ ధైర్యం? చెప్తే అర్థం కాదా అని అధికారులు వాళ్ళని గద్దిస్తుంటే వాళ్ళు చెప్పినటువంటి మాట అండి, వాళ్ళు చెప్పినటువంటి మాట, అయ్యా మనుషుల మాట వినుట కంటే, దేవుని మాట వినుట కంటే మనుషుల మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మేము విన్న వాటినో చూసిన వాటినో చూడకుండా చెప్పకుండా మేము ఉండలేం. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? బాగానే చూస్తారు, తలలు ఊపుతున్నారు. అర్థమైతే కదా. దేవుని మాట వినుట కంటే మనుషుల మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మేము చూచిన వాటినో విన్న వాటినో చూడకుండా చెప్పకుండా మేము ఉండలేం. అరే చంపుతారా? తల నరికేస్తున్నారా? రంపలతో కోస్తున్నారా? చెరసాల వేస్తున్నారు, కొరడలతో కొడుతున్నారు, బతికుండగానే చర్మాలు ఒలిచేస్తున్నారు. ఎక్కడిది మీకు ధైర్యం? చూడకుండా చెప్పకుండా మేము ఉండలేమంటున్నారే, ఎక్కడిది మీకు ధైర్యం అంటే వాళ్ళు అంటారు, ప్రభువే మాకు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవాను బట్టి మేము ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అటువంటి ధైర్యాన్ని మనం పొందుకోవాలండి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మన దేవుడిని యెహోవాను బట్టి మనము ధైర్యము తెచ్చుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేస్తే మనకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. ధైర్యం కలుగుతుంది. రెండవ మాట చదువుదాం. కీర్తన గ్రంథము 146:5. 146వ అధ్యాయము 5వ వాక్యం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చాలక ఎవడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఆ వ్యక్తి ఎవరు అంటే ధన్యుడు. దేవుని సహాయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ధన్యుడు. దేవుని సహాయాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ధన్యుడు. దేవుడు సహాయం చేస్తే ధైర్యం కలుగుతుంది. దేవుడు సహాయం చేస్తే ధన్యత కలుగుతుంది. ధన్యత కలుగుతుంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళరా, ధన్యులని ఎవరిని అంటారు? వాస్తవంగా మన భాషలో చెప్పుకుందాం. దేవుని వాక్యం అంటుంది, దేవుని సహాయాన్ని పొందినవాడు ధన్యుడు. లోకంలో మనము కొంతమందిని ధన్యులుగా భావిస్తాం. ఎవరు ధన్యులు? నన్ను అక్క డబ్బున్న వాళ్ళు, ఓకే, ఇంకా ఉంటాయి, రీజన్స్ ఎన్నెన్నో ఉంటాయి. నేను అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు, పెద్ద వయసు, బాబు నీకు ఎంతమందికి పిల్లలు? 2 కుమారులు. ధన్యుడురా. మరి కిరణ్ ఏమనాలి? ధన్యులకే ధన్యుడు. 4 కదా. అంటే లోకస్తులు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, లోకస్తులలో ధన్యులు ఎవరు అంటే మగపిల్లలు కలిగిన వారు, లేకపోతే అనుకోకుండా ఆస్తి వాళ్ళ పేరు మీదకి వచ్చిన వాళ్ళు, లేకపోతే అనుకోకుండా అధికారం వచ్చిన వాళ్ళు, ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో ఆఫర్సు, లేకపోతే లాటరీ తగిలిన వాళ్ళు. ధన్యుడురా. కట్టేసి కొడితే రూపాయి చేతుల్లో కానీ ₹1,00,000 లాటరీ తగిలింది దీనికి, ధన్యుడు రాయుడు
అంటే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, అనుకోకుండా తమ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు కానీ వారిని ఏమంటారు అంటే ధన్యుడు, ధన్యులు అని లోకం సంబోధిస్తుంది. దేవుని దృష్టిలో ధన్యులు ఎవరు? యాకోబు దేవుడైనటువంటి ఆ దేవుడి సహాయాన్ని పొందుకుంటాడో వాడు ధన్యుడు. దేవుని చేత సహాయము పొందినవాడు ధన్యుడు, ధన్యుడు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఎవరెవరు ధన్యులో నేను చెప్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువుకొని వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్నువారు ధన్యులు. ఎవరు ధన్యులు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు రాకడ బహు సమీపమై ఉంది. ఈ దేవుడు మాత్రమేనా? చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులు అని అడిగితే ప్రవచన వాక్యములు బైబిల్ గ్రంథాన్ని చదివి విని వాటిని ఏం చేస్తారు? చదివిన వారే ధన్యులు కావచ్చు కదా, చదివిన వారే ధన్యులు కావచ్చు కదా. మాకు చదువు కదండి, మేమేం చేయాలి అని కొంతమంది అంటారు. మా పాటలు పాడచ్చు కదమ్మా అంటే నాకు చదువు రాదు. చదువుకు పాటకు సంబంధం ఏంటి అంటాను. మరి సినిమా పాటలు పాడకూడదు కదా. చదువు రానప్పుడు సినిమా పాటలు పాడకూడదు కదా. దేవుడి పాటగా చదువు అవసరమా? ఇక్కడ చదివే వారైనా ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని గైకొనువాడు. చదివేవాడు వాటిని విన్నవాడు, విని దాన్ని గైకొన్నవాడు. చదవాలి, వినాలి, దాని ప్రకారంగా నడవాలి, గైకొనాలి. చదవాలి, వినాలి, దాని ప్రకారంగా నడవాలి. వీళ్ళు ఈ 3 అనుభవగలిగిన వారిని ఏమంటారు అంటే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి, చదువు రాకపోతే ఏం చేయాలి? వినాలి. విని తర్వాత ఏం చేయాలి? చదువున్న వాడైనా చదువు లేని వాడైనా వాక్యాన్ని ఆచరించాలి, గై కొనాలి. చదువు వచ్చిన వాడైనా చదువు రాని వాడైనా వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం గై కొనాలి. వాళ్ళని ఏమంటారు అంటే ఏమంటారు? ధన్యులు. ఎందుకంటే దేవుడి రాజ్యంలో వారు మాత్రమే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం విన్నవాళ్ళు కాదు, విని విడిచిపెట్టే వాళ్ళు కాదు. వాక్యం చదివిన వారు, చదివి విన్నవారు గైకొన్న వారిని పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి వారిని ఏమంటారు అంటే ధన్యులు అంటారు. 16వ వచనం 16వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. జనులు తన దినమెల్లను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. మొట్టమొదటికేమో దేవుడి వాక్యాన్ని గైకొన్నవాడు ధన్యుడని. రెండవదిగా ధన్యులు ఎవరు అంటే తమ వస్త్రములను కాపాడుకున్నవాడు. తమ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. వస్త్రములు అంటే అందరికి వస్త్రాలు ఉంటాయి కదండి, అందరికి వస్త్రాలు ఉంటాయి కదా. మరి వస్త్రములను కాపాడుకోవడం ఏంటి? రక్షణ వస్త్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోబడి, దేవుని ప్రేరణకు లోబడి, మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం నీళ్ళలో మునిగి లేచి బయటకు వచ్చిన తర్వాత మన మీద ఒక వస్త్రం కప్పబడి మనం బయటికి తీసుకొని వస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి రక్షణ వస్త్రాన్ని మనకి ఇస్తాడు. ఆ రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ రావాలి. అర్థమవుతుందా? ఎవరు ధన్యులు? రెండవదిగా తన వస్త్రమును, వస్త్రం అనేది రక్షణ.
రక్షణ వస్త్రములను ఎవరైతే కాపాడుకుంటారో వారు ధన్యులు. చాలా మంది బాప్తిసం తీసుకుంటారండి, ఈజీనే అలా ముచ్చుతారు, అలా లేపుతారు, అయిపోయారు, ఇంక నేను రక్షించబడ్డానని వాళ్ళు అనుకుంటారు. అలా మునిగి లేవడం ఈజీనే, కానీ ఆ రక్షణని కాపాడుకోవడము, ఆ వస్త్రాన్ని కాపాడుకోవడము చాలా 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 కష్టం. కనుక ఎవరు ధన్యులు అంటే వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళు ధన్యులు. కొంతమంది సేవకులు కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, తొందరగా మందిరానికి వస్తారా, తొందరగా బాప్తిసం తీసుకుంటారా, తొందరగా పడిపోతూ ఉంటారు. అమ్మ నువ్వు ఒక 4 సంవత్సరాలు మందిరానికి వచ్చావు కదా, మళ్ళీ ఏంది ఇది అంటే, నాకు ఎందుకో నచ్చట్లేదు, నాకు కలిసి రావట్లేదు అయ్యా అని ఏం చేస్తారు, ఆ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళకున్నటువంటి శ్రమలు బట్టి, వాళ్ళకున్నటువంటి అవమానాలను బట్టి, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను బట్టి ఏం చేస్తారంటే ఆ వస్త్రాలను ఈజీగా పోగొట్టుకుంటారు. వాళ్ళకి అనుకున్నది నెరవేర్చబడలేదని, అనుకున్నది కలిసి రాలేదని, అనుకున్నది జరగలేదని వాళ్ళ రక్షణని వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా పోగొట్టుకుంటారు. కాదు, మనం రక్షించబడిన తర్వాత ప్రభువు వచ్చేంత వరకు మనం అదే రక్షణలో కొనసాగించబడితే, అదే వస్త్రాన్ని మనం కాపాడుకోగలిగితే ఆ రాజ్యంలో మనం ఉంటాం. వారిని ఏమంటారు అంటే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారు ధన్యులు. నా ప్రియమైన వాళ్ళ మన వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏం జరుగుతుందంటే దిగంబరులమై ఉంటాం. రక్షణ పోగొట్టుకుంటే విడవబడతాం. రక్షణ పోగొట్టుకుంటే పాతాళానికి వెళ్ళిపోతాం. అక్కడ నరకం ఎలా ఉంటుందో మనకు తెలుసు, కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరు ధన్యులు అంటే వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళు ధన్యులు. 19వ అధ్యాయం 9వ వాక్యం. 19వ అధ్యాయం 9వ వాక్యం ప్రకటన గ్రంథం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మూడవదిగా ఎవరు ధన్యులు అంటే గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల అంటే ఎవరు? గొర్రె పిల్ల ఎవరు? ఇస్సాకుకు ప్రతిగా బలి అయింది ఎవరు? గొర్రె పిల్ల. మన పాపాలకు ప్రతిగా బలి అయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ గొర్రె పిల్లకు ఒక విందు కలుగుతుంది ఒకనొక దినాన. ఈ గొర్రె పిల్లకు విందు కలుగుతుంది అంటే ఆ గొర్రె పిల్ల పెళ్లి విందు, యేసుక్రీస్తు వారికి పెళ్లి విందు కలిగినప్పుడు ఆ పెళ్లికి ఎవరైతే పిలవబడతారో వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల పెళ్లి విందుకు ఎవరైతే పిలవబడతారో వారు ధన్యులు. ఈ లోకంలో జరుగుతున్న పెళ్ళిళ్ళకు మనం పిలిచినా పిలవకపోయినా, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అది పెద్ద లెక్కింపేం రాదు కానివ్వండి. మనం ఖచ్చితంగా గొర్రె పిల్ల పెళ్లి విందులో మనం అందరం కూడా కలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఎంగైనాకు అర్థమైనట్టుగా మీకు అర్థం కాలేదేమో, అందుకే చెప్పట్లేదు. ఉప్టూరులో కాదమ్మా పెళ్ళి, అక్కడ గొర్రె పిల్లకు పెళ్లి విందు కలుగుతుంది. ఆ పెళ్లి విందుకు మనం పిలవబడాలి. మనకు ఒక ఇన్విటేషన్ రావాలి, మనకు ఒక పత్రిక రావాలి. ఆ పెళ్లి విందులో మనం కలుసుకోవాలి. ఆ కలుసుకున్న వాళ్ళని ఏమంటారు అంటే ధన్యులు. ఒక ఎమ్మెల్యే కుమార్తెకు ఒక ఎమ్మెల్యే కుమార్తెకైనా వాళ్ళ కుమారుడికైనా పెళ్ళికి రమ్మని మనకు కార్డు వస్తే ఎంత సంబరపడిపోతామో. ఎమ్మెల్యే గారు నన్ను పిలిచాడబ్బా, ఎంత సంబరపడిపోతామో. ఇది జస్ట్ ఆఫ్టర్లేది నా తెలిసిన తట్లో. ఎమ్మెల్యే కుమారుడైనా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి పిల్లల పెళ్ళికైనా మనల్ని పిలకపోయినా జస్ట్ ఆఫ్టర్ పెళ్లి కుమారుని పెళ్లి విందుకు మనం పిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్ల పెళ్లి విందుకు మనం పిలబడాలి. అప్పుడు మనల్ని ఏమంటారు అంటే ధన్యులు అంటారు. ఇక్కడ మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఐ డోంట్ కేర్. మన ధన్యులు కాకపోయినా ఐ డోంట్ కేర్ అండి. గొర్రె పిల్ల పెళ్లి విందులో మనం కనబడితే ఆ పెళ్లి విందులో మనల్ని పాల్గొనేటువంటి మనల్ని ఏమంటారు అంటే ధన్యులు, ధన్యులు, ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సహాయం చేస్తే ధైర్యం కలుగుతుంది. దేవుడు సహాయం చేస్తే
ధన్యత కలుగుతుంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 40వ వాక్యం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 40వ వాక్యం. 37:40. యెహోవా వారికి సహాయకుడై వారి రక్షించును. వారు యెహోవా శరణదొచ్చి వారిని విడిపించి రక్షించును. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. దేవుడు సహాయం చేస్తే ధైర్యం కలుగుతుంది. దేవుడు సహాయం చేస్తే ధన్యత కలుగుతుంది. మూడవదిగా దేవుడు సహాయం చేస్తే రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తే మనకు రక్షణ కలుగుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, మా దేవుడే మా రక్షకుడు, మా దేవుడే మాకు ఆశ్రయుడు, మా దేవుడే మాకు అని కొంతమంది చెప్తూ ఉంటాడు. కానీ లోకములో దేవుళ్ళు కాదు, కానీ ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే రక్షకుడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వాక్యములో 43:11 నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, వేరొక రక్షకుడు కూడా లేడు. రక్షించబడుతున్నాము అంటే రక్షకుడైన దేవుని సహాయం ద్వారానే మనం రక్షించబడుతున్నాం. నా ప్రియమైన వాళ్ళరా, పోయిన నెలలో మనం చూసాం, ఎంతెంత ఘోరాతి ఘోరాల్లో మనం చూసాం. బస్సులు కాలిపోవడం కానీ, కార్లు కాలిపోవడం కానీ, టిప్పర్లు వచ్చి బస్సుల మీద పడడం కానీ, విమానాలు కూలిపోవడం కానీ, ఎన్నెన్నో దారుణాలు మనం చూసాం. వీటన్నిటిలో నుండి మనం తప్పించబడుతూ ఉన్నామంటే గల కారణం మన రక్షకుడైన దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా దేవుడు మనకు సహాయం చేస్తే మనకు రక్షణ కలుగుతుంది. భక్తిహీనుల చేతిలో మనం పడకుండా, అపవాది ఊరిలో మనం పడిపోకుండా, నాశనపు గుంటలో మనం పడిపోకుండా, అపవాది ఒడినటువంటి ఊరిలో మనం పడిపోకుండా మనం ఏమవుతాము అంటే రక్షించబడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, అనవసరంగా ఈరోజు మందిరానికి రాకుండా వాని మాటలను బట్టి ఇక్కడికి వచ్చానా, ఇరక్కుపోయాను. ఇదిగో పలానోని మాటను బట్టి వాని మాట త్రోసివేయకూడదని ఇక్కడికి వచ్చానా, అనవసరంగా నా మీద కేసు బుక్ అయిపోయింది, అనవసరంగా పలాని చిక్కులో నేను పడిపోయాను. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు సహాయం చేస్తే మనము రక్షించబడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మోషే గారు యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు రక్షకుడని తన పాట రాశాడు. యెహోవా నా బలము, నా రక్షణ శృంగమని నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వాక్యంలో ఒకసారి మీరు గమనించి చదవండి. మోషే గారు రాసినటువంటి పాట నాకు ఎంతో నచ్చింది. ఈ పాదం 15వ అధ్యాయం 2వ వాక్యం. 15వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణ కూడా ఆయన అయ్యాడు. యెహోవా నా బలము, యెహోవా నా గానము, ఆయన నా రక్షణ అయి ఉన్నాడు. ఇక్కడ మోషేగా రాసినటువంటి పాటల్లో కొన్ని పదాలను అయితే మీకు చెప్తాను. యెహోవా మోషేకి ఏమయ్యాడు? బలమయ్యాడు, గానమయ్యాడు, రక్షణ అయి ఉన్నాడు. పదాలు చదువుతున్నప్పుడు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఇదే పదాల మీద మనం ఎందుకు పాట రాయకూడదు? ప్రైజ్ ద లార్డ్. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మోషే నోటిలో వచ్చినటువంటి పాట మన నోట ఎందుకు రాకూడదు? దేవునికే మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాకృప చేత ఈ పదాల మీద ఒక పాట రాయాలని ఆశిస్తున్నాను. దేవుడి ఆ కార్యమును నెరవేర్చును గాక. ఆమేన్. మోషే గారు పాట రాశారు. యెహోవా తన బలము, యెహోవా తన గానము, యెహోవా తనకి రక్షణ. నిజమే, ఎందుకంటే తమ జీవితంలో దేవుడు అటువంటి కార్యాలు చేశాడు. ఫరో చేతుల నుండి ఇశ్రాయేల్ ప్రజలు రక్షించడానికి
ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే బలము చాలదు. అర్థమవుతుందమ్మా? ఫరో అనబడేవాడు బహు క్రూరుడు, భలే కఠినమైన వాడు. ఇటువంటి మోషే చేతిలో నుండి ఇటువంటి ఫరో చేతిలో నుండి ప్రజలను విడిపించడానికి మోషే బలము చాలదు. విడిపించగలిగాడు అంటే అది దేవుని బలం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, యెహోవాయే నా గానము. ఈరోజు నేను పాట పాడగలుగుతున్నానంటే అది దేవుని కృప, అది దేవుని స్వరము, దేవుడిచ్చినటువంటి స్వరం అని మనం చెప్పాలి. లేదు నా గర్వము, నా గానము, నా గాంధర్వ గానము అని మనం అనుకున్నాం అనుకోండి, పీక పట్టుకుంటాడు దేవుడు. అర్థమవుతుందమ్మా? అబ్బా, నా స్వరానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, నేను పాటలు పాడితే రాళ్ళు కూడా కరిగిపోతాయి అని చెప్పుకునే సింగర్స్ కూడా నోర్లు పడిపోయి మౌనంగా ఉన్నారండి. ఎంతోమంది పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత విద్వాంసులు, గాన కోకిలలు స్వరము చెడిపోయి పడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చెప్పగలిగిన మాట ఏంటంటే, నా గానము యెహోవాయే నా గానము. మన గానంలో ఉన్నాం కనుక రక్షణకి వెళ్ళలేదు. ప్రైజ్ ద లార్డ్. మోషే అంటున్నాడు, నా బలము యెహోవాయే, నా బలము యెహోవాయే నా గానము. మనం చెప్పగలగాలి పాట పాడేటప్పుడైనా, పాట పాడిన తర్వాత అయినా, అయ్యా ఈ స్వరం ఇచ్చినందులకై స్తోత్రాలు, ఈ పాట పాడడానికి కృపనిచ్చినందులకై స్తోత్రాలని దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే మన స్వరాన్ని ఇంకా 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 మాధుర్యంగా పాడటానికి దేవుడు సహాయం చేస్తాడు. లేదు నా గానము ఏమనుకుంటున్నావు, నా స్వరం అంటే ఏమనుకుంటున్నావు అని అనుకున్నాం అనుకోండి, పీక పట్టేస్తాడు. మూడవది, యెహోవాయే, నేను కూడా ముగిస్తాలే అమ్మా, యెహోవాయే నా రక్షణ అయి ఉన్నాడు. ఈరోజు నేను శత్రు సైన్యంలో నుండి, ఫరో చేతుల నుండి రక్షించబడి ఉన్నాను అంటే అది యెహోవా సహాయం. దేవుడే నన్ను రక్షించాడు. వర్షం పడుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు పెంచుకోవచ్చు అనుకుంటా. కుదరదు, తడుచుకుంటూనే వెళ్ళిపోతాం మేము అన్నట్లుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవాయే నా రక్షకుడు అని మోషే గారు ఒక చక్కటి పాట రాశాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు సహాయం చేస్తే ధైర్యం కలుగుతుంది, దేవుడు మనకు సహాయం చేస్తే ధన్యత కలుగుతుంది, దేవుడు మనకు సహాయం చేస్తే రక్షణ కలుగుతుంది. ఈ 3 మాటలను బట్టి మీరు ప్రార్థన చేయండి. నిత్యముగా ఈ 3 అనుభవాలు మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం.